జై శ్రీరామ్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ సునీల్ బ్లాగ్స్. అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి శ్రీ శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు మన సుజాతనగర్ గ్రామంలో అంజిబాబు గారి ఇంట్లో నిర్వహిస్తున్నారు కదండి. అయితే నేను ఒక భక్తురాలుగా చెప్పగలిగింది ఏంటంటే, నేను ప్రతిరోజు వెళ్తున్నానండి. చాలా బాగా చేస్తున్నారు పూజలు. అయితే విశాఖపట్నం శ్రీ శ్రీ వారాహి పీఠం శ్రీ విద్యా ఉపాసకులైన బ్రహ్మశ్రీ వామన శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయండి ఈ పూజలన్నీ కూడా. ఇవి గుప్త నవరాత్రులు అంటారంటండి. గుప్త నవరాత్రులు అంటే అమ్మవారికి గుప్తంగా చేయాలంటండి ఈ పూజలు. వారాహి అమ్మ తెల్లవారుజామున, మధ్యాహ్నం, రాత్రిపూట ఈ పూజలు నిర్వహిస్తున్నారు మన సుజాతన గ్రామంలో. అయితే మనకి తెల్లవారుజామున కుదరదు కదండి. అయితే మధ్యాహ్నం వేళ, రాత్రిపూట వెళ్తున్నాము. కుంకుమ పూజ, అభిషేకాలు, హోమాలు అన్నిట్లలో పాల్గొంటున్నాము. మొన్న హోమంలో కూర్చున్నాము దంపతులుగా. మాకు అమ్మవారు కనిపించిందండి. సో మాకు అది ఒక అద్భుతంగా అనిపించింది. అందుకని మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాము. అలానే ఈ 14వ తారీఖున మా అన్నదానం ఉందండి. అట్లనే అన్నదానానికి వచ్చి భక్తులందరూ కూడా ఈ వారాహి అమ్మవారి దర్శనం చేసుకుంటారని కోరుచున్నామండి. అయితే మొన్న 11వ తారీఖున కూడా సౌందర్య లహరి కార్యక్రమం నిర్వహించారండి. హైదరాబాదు శ్రీమతి కొండూరి పద్మావతి గారు అండ్ వేముల జయదుర్గా గారు వచ్చారు. చాలా బాగా చేపించారండి సౌందర్య లహరి పారాయణం కూడా. అలానే నిన్న వాస్వి సిస్టర్స్ వచ్చారండి. చాలా బాగా పాటలు పాడారండి. మేము కూడా చాలా మంచిగా అనిపించింది అండి. అయితే అంజిబాబు గారి ఇంట్లో నిర్వహిస్తున్నారు కదండి. అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం చేసుకుంటారంట. ఈ సంవత్సరం భక్తులందరికీ అవకాశం కల్పించడం కోసం అనేసి ఇక్కడ చేయించారు. అయితే పాపం వాళ్ళు ప్రతిరోజు మధ్యాహ్నం వేళ, రాత్రి వేళ వచ్చిన భక్తులందరికీ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత అన్నప్రసాదం పెడుతున్నారండి, అల్పాహారం. అయితే మేము కూడా మధ్యాహ్నం వేళ, రాత్రి వేళ పూజ నిర్వహించుకోవడం అయిపోయిన వెంటనే అన్నప్రసాదం తీసుకొని వస్తున్నాము. సో మాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. వారాహి అమ్మవారి పూజ మొదటిసారి చేయటం కూడా చాలా మంచిగా అనిపించింది. అలానే ఈ భక్తురాల మాట కూడా విన్నారు కదా. ఇంకా కొంతమంది భక్తులు కూడా చెప్తున్నారండి. ఆ మాటలు కూడా వినేసేసేయండి. బాగా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఏమనిపించింది? మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీకేమనిపించింది? ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇదే మొదటిసారి. ఈ జిల్లా అంతా మన అంజిబాబు గారు చేపట్టి ఈ అమ్మవారు ఉన్నది. మరి నవరాత్రులు చేస్తున్న అందరికీ తెలిసింది. అందుకోసమే మన సుజాతనగర్ తరపున అంజిబాబు గారికి శుభాభినందనలు. అలానే మన విశాఖపట్నం పీఠాధిపతి వామన శర్మ గారు కూడా బాగా మంత్రోచ్చారంతో బాగా పూజలు చేస్తున్నారు. వారు కూడా మా సుజాతనగర్ గ్రామం తరఫున ధన్యవాదాలు అయ్య గారు. నేను 3 రోజులు పెట్టి వస్తున్నాను, రేపు కూడా వస్తాను.
మేము రోజు వస్తున్నామండి. ఉదయం సాయంకాలం చాలా బాగా పూజలు జరుగుతున్నాయి. భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు ఎక్కడి నుంచి అక్కడ దర్శనం చేసుకోవడానికి. అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది మాకు కూడా. మీరు రోజు వస్తున్నారు, మీకే అనిపించుకుంటారు? రోజు వస్తున్నామండి. నాకు మంచిగా అనిపిస్తే రోజు వస్తానండి. అని తెచ్చుకొని బాబా గుడి కాడికి పోయి ఆ పూజ చేసుకొని వాళ్ళు వస్తున్నామండి. నాకు సంతోషంగా ఉంటుంది. మీరు చెప్పు. చాలా మంచిగా అనిపిస్తుంది. సౌమ్య ఈరోజు హోమంలో కూర్చున్నారా మీరు? చెప్పండి. రోజు అమ్మవారు కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. మన సుజాత నగర్ ఆంజనేయస్వామి గారి అవకాశం అందరికీ కనిపించడం చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు రోజు కనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. ఏం కాదు మీకు. మీకు ఎలా అనిపిస్తుంది రోజు చెప్పండి. చాలా బాగా చేస్తారండి. సాయంత్రం అభిషేకాలు, కుంకుమార్చనలు, అందరికీ నుంచి హోమాలు చేస్తున్నారు. అమ్మవారు చాలా అనుభవం గారికి చాలా ధన్యవాదాలు. సౌందర్యాన్ని పారాయణ పెట్టించారు. కొన్ని తీసుకొచ్చారు. ఎంతో అదృష్టంగానే కానీ ఇలా చేసుకొని మీరు ఏదైనా ఒక భగవద్గీత శ్లోకం చెప్పరాదండి? दरिद्राणां चिन्तामणि गुणनिका जन्म जलदौ निमग्नानां रक्षा मुररिपुवराहस्य भवति. ఇక్కడ వేష మనకి కొత్తగా ఇక్కడ వారానికి తీసుకొచ్చి నవరాత్రులు చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇంతమంది అమ్మవారి అనేది అందరికీ తెలుసుకునేది కాదు. ఇప్పుడు కొత్తగా ప్రతి ఒక్కరికి అమ్మవారు అనేది తెలుస్తుందన్నమాట. ఈ నవరాత్రులు పూర్తి సమయంలో మనకి హైదరాబాద్ నుంచి పద్మావతి అమ్మవారిని కూడా ఇక్కడే పరిచయం చేయడం జరిగింది. అక్కడి నుంచి 7వ రోజు సౌందర్యాన్ని పూర్తింది ఈ కార్యక్రమాలు కూడా జరిగింది. మరియు గాజుల పూజ, చాలా శాసనాలు, అభిషేకాలు, యోమం అన్ని జరిగినవి. చాలా సంతోషంగా ఉంది. ఇంకా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్ని పూజలు చేసి మీ యొక్క భక్తిని చాటుకుంటూ రేపు లాస్ట్ రోజు కాబట్టి ఇంకా ఎవరైనా భక్తులు రాని వాళ్ళు వచ్చి ఈ వారాకి అమ్మవారి దర్శనం చేసుకొని ఈ ఒక్కరోజు చాలా అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా కూర్చునే వాళ్ళు ఉంటే ఈ రోజు లాస్ట్ రోజు కాబట్టి హోమంలో కూర్చోగలరు. మీ అదృష్టాన్ని మీరు అవకాశాన్ని వదులుకోకుండా చూసుకోండి. ఇక రేపు లాస్ట్ రేపు 12 గంటల నుంచి అన్నదానం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు పాల్గొనండి. చాలా అమ్మవారు మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రము మళ్ళీ మంది కుంకుమ పూజ, అభిషేకాలు, దర్శనము, హోమాలు, సాయంత్రము ప్రసాదాలు అన్ని మరి సమకూరుస్తున్నారు. మళ్ళీ 11 గంటలకి చాలా పెద్ద మహత్యమైన హోమము. అది చెయ్యాలి అంటే మనం చేసుకోవడానికి చాలా ఖర్చుతో కూడుకున్న అవకాశం అయినా సరే మనం అందరం చేసుకునే అవకాశం మనకు
కల్పించడం అంటే చాలా పెద్ద వరమే మనకది. ఇంత పెద్ద కుంకుమ పూజలో కూర్చోవాలి అన్నా సరే చాలా పెద్ద అదృష్టం ఉండాలి మనకి. ఈ ప్రతిరోజు వాళ్ళు చేయటమే కాకుండా మనకి కూడా ఇంత మంచి అవకాశం కల్పించినందుకు వారికి పాదాభివందనాలండి. గట్టిగా కొట్టాలండి. ఇందులో భాగంగా మన ఊరికి వారాహి అమ్మవారిని తీసుకురావడం ఒక విశేషం అయితే, గురువర్యులు పూజ్యులు రావడం కూడా చాలా పెద్ద వరము. దీంతో పాటు అమ్మవారు సుజాతనగర్ రావడం విశేషము, గురువర్యులు రావడం విశేషము. దీంతో భాగంగా కొండూరు పద్మావతి గారు కూడా రావడం చాలా పెద్ద విశేషము. నిన్న కూడా వచ్చారు. ఇంకెంత మంది మన ఊరికి వస్తున్నారు. మన ఊరు ఎంత అదృష్టం చేసుకుందో మరెంత అదృష్టవంతమో ఆలోచించండి. ఇంకా రాని వారు ఎవరైనా ఉన్నా మీరు మీ చుట్టుపక్కల వారికి చెప్పి అందరినీ తీసుకొచ్చి మనం ఈ పూజలో పాల్గొనేటట్టు చేయండి. మనకు అదృష్టం కల్పించినందుకు అంజబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రోజే ఉందండి అవకాశం మనకు కూడా. రేపు మహా అన్నదానం జరుగుతుంది. ఎన్ని వేల మంది వచ్చినా సరే మేమున్నాము, మీకు భోజనాలు పెడతామని చెప్పేసి మన ముందుకు వచ్చారండి. రేపు ఉదయం 8 గంటలకు శ్రీచక్ర నవాభరణ పూజ కూడా 9 గంటలకు శ్రీచక్ర నవాభరణ పూజ కూడా ఉందండి. 4 గంటలకి లక్ష పూజ అర్చన. ఇందులో కూడా అందరూ పాల్గొనండి. విన్నారు కదండి భక్తుల మాటలు మీరు కూడా. అయితే హోమాలు ప్రతిరోజు జరుగుతున్నాయి కదండి. భక్తులు చూడండి చాలామంది వచ్చారు. ఆ హోమాల్లోంచి అమ్మవారు ఎలా దర్శనమిచ్చిందో చూడండి. మేము కూడా ఒకరోజు కూర్చున్నామని చెప్పాం కదండి, మాకు కూడా ఇలానే దర్శనమిచ్చిందండి అమ్మవారు. ఇదొక అదృష్టం అండి. కనులు విందుగా ఉంది. ఇలా చూస్తుంటే జన్మ తరించినట్టుందండి. ఇది ఎంత బాగుందంటే వారాహి అమ్మవారు చాలా బాగుందండి. భలే దర్శనం ఇచ్చిందండి. కలలో కూడా అనుకోలేదు ఇలా. ఈ పూజ చేపించిన బ్రహ్మశ్రీ వామన శర్మ గారికి మా పాదాభివందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి గురూజీ. చాలా బాగుంది. ఇలా మేము చేశాము అంటే ఈ పూజా కార్యక్రమాలు కూడా చాలా బాగా నిర్వహించారు. అలానే వేముల అంజిబాబు గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి భక్తులు కూడా, చాలా దూరం నుంచి వచ్చారు. చాలా బాగా పూజలు చేసుకున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. అలానే కొండూరు పద్మావతి అమ్మవారికి, వేముల జయదుర్గా గారికి, వేముల బ్రదర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. జై వారాహి మాతాకి జై. జై జై వారాహి మాత.